మొంతా తుఫాన్ ధాటికి అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలోని వైలవ గ్రామం పూర్తిగా మునిగిపోయింది. దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అందిస్తారు. మొంతా తీవ్ర తుఫాను ప్రభావం వల్ల అనకాపల్లి జిల్లాలో భారీ వర్షాలు పడ్డాయి. ఈ ప్రభావంతో విపరీతమైనటువంటి వర్షపాతం నమోదైంది. మొత్తం శారదా నది పరివాహక ప్రాంతంలో వర్షపు నీరు ఎక్కువ రావడం వల్ల శారదా నది ఉగ్రస్వరూపాన్ని మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం రాంబిల్లి మండలంలో ఉన్నాం. ఇది యలమంచిలి నియోజకవర్గంలోకి వస్తుంది. వైలోవ్ అనేటువంటి ప్రాంతంలో మనం ఉన్నాం. మనం చూడొచ్చు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో ప్రస్తుతం మామూలు పరిస్థితిలో వస్తే ఇదంతా రోడ్డు, కానీ ఇప్పుడు మనం చూడొచ్చు ఇది నదిలో కలిసిపోయింది, నదీ గర్భంలో కలిసిపోయింది. ఇదంతా నదిలో కలిసిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు వైలోవ ఊరది. ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం సాధారణ సమయంలో ఇది సీసీ రోడ్డు, మామూలు సమయంలో వస్తే ఇది సీసీ రోడ్డు, కానీ ఇప్పుడు మనం చూడొచ్చు మొత్తం ఈ ప్రాంతం అంతా నదీ గర్భంలో కలిసిపోయింది. పూర్తిగా శారదా నది ఉగ్ర స్వరూపాన్ని చూస్తున్నాం. ఈ ప్రాంతంలో చాలా పంట నష్టం జరిగింది. ముఖ్యంగా ఆక్వా రైతులు నష్టపోయారు, కొబ్బరి రైతులు నష్టపోయారు, అలాగే గ్రామస్తులకు కూడా చాలా కష్టంగా ఉంది. అటువైపు నుంచి ఇటువైపు రావడానికి రాకపోకలకి ఇబ్బంది గల పరిస్థితి ఏర్పడింది. ఈ గ్రామస్తులంతా కూడా బిక్కుబిక్కుమంటూ ఉన్నారు, చాలా బాధపడుతున్నారు. ప్రస్తుతం అయితే రైతులంతా కూడా తమ పంట పొలాలకు సంబంధించి చూసుకుంటున్నారు, దూరం నుంచి చూస్తున్నారు ఏ రకంగా ఉందో, మరింత నీరు పెరుగుతుందో అనేటువంటి ఆందోళన ఉన్నారు. మొత్తం వైలోవలో ఉన్నటువంటి రైతులంతా కూడా ఒక చోట చేరి వారంతా కూడా వరద పరిస్థితిని సమీక్షిస్తున్న ప్రస్తుతం మనతోటి రైతులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఏంటి ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది మీ దగ్గర? సార్ ఇది గత ప్రతి సంవత్సరం నుంచి మాకు ప్రతి సంవత్సరం ఇదే ఇబ్బంది సార్. వచ్చిన ప్రతి తుఫానికి ఊరంతా అటు చుట్టూ చేస్తుంది. అటు చూస్తే నేవీ గోడ ప్రహరీ గోడ కట్టేశారు, ఇటు చూస్తే మాకు శారదా నది ప్రభావం ఎక్కువ అవుతుంది. కాబట్టి మాకు ఎటువంటి సౌకర్యం గవర్నమెంట్ ద్వారా ఎటువంటి సౌకర్యాలు లేవు. మా ఊరు తరలించమని ప్రతి సంవత్సరం నేవీ వాళ్ళని గవర్నమెంట్ని అభ్యర్థిస్తున్నాం, కానీ మా అభ్యర్థన ఎవరు పట్టించుకోవట్లేదు. మమ్మల్ని ఈ బిక్కుమని ఊరు ఉండే కన్నా ఏదో విలేజ్ తరలించి మాకు ఒక న్యాయం చేస్తారని మరి కోరుతున్నాం. గవర్నమెంట్ కూడా అలాగే కోరుతున్నాము. ఇప్పుడు మాకు బాగా పంటలు నష్టపోయాము. దాని ద్వారా కాకుండా ఇప్పుడు సార్ మాకు రజాలా గారు మొత్తం 1300 ఎకరా పంట పొలం సార్, అలాగే 350 ఎకరా ఆక్వా కల్చర్ సార్. మొత్తం నీళ్ళ మట్టం మొత్తం నేల మట్టం అయిపోయింది సార్. ఆక్వా కల్చర్ కూడా ఒక పంపు కానీ ఒక మోటార్ కానీ ఒక రేడియేటర్ కానీ ఏమి లేకుండా నేల మట్టం అయిపోయింది సార్. అలాగే ఇది ఊరు సార్, అవతల పక్క మా పంట పొలాలు సార్. అవతలకి వెళ్ళినా కూడా ఇప్పుడు మాకు శ్వాస లేదు సార్. ఇప్పుడు దాని నుంచి మాకు ఏదన్నా సౌకర్యాన్ని కోరినా సరే మాకు ఎటువంటి గవర్నమెంట్ స్పందించలేదు. ఇప్పుడైనా సరే ఎలాంటి కార్యక్రమాలు చేసి మాకు ఏదో న్యాయం చేస్తారని మేము గవర్నమెంట్ వారిని లేదా ప్రభుత్వాన్ని కూర్చున్నాము. ఏ ప్రాంతాలు మునిగిపోయాయి, ఎలా ఉంది మీ పరిస్థితి? అసలు చాలా దారుణంగా ఉంది సార్. అంటే ఇదంతా విలేజ్ అండి, ఇది సీసీ రోడ్డు నదికి వెళ్ళడానికి. పంట పొలాలకు కూడా ఇలాగ వెళ్తారు, పడవలు అక్కడ చూశారు కదా బోటింగ్, అలాగని చెప్పేసి ఇక్కడ ఎక్కువ రాదు సార్. ఇది మామూలు చెప్పాలంటే పోటు పాదు ఉంటుంది అనమాట. చాలా ఇబ్బందిగా ఉంది. ఓకే సార్, ఇప్పుడు చాలా ప్రజలైతే చాలా ఇబ్బంది పడుతున్నారు. 3 రోజుల నుంచి కూడా సార్ రోడ్ సార్, సీసీ రోడ్ సార్. ఇది పంట పొలాలకు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది. ప్లస్ రైతుల పొలం చాలా, వ్యవసాయం చాలా పాడైపోయింది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యవసాయం చాలా 1300 ఎకరాల పైన సార్వా వేశారు. వరి మొత్తం పాడైపోయింది సార్. ఎవ్రీ ఇయర్ ఇదే రిపీట్ అవుతుంది సార్. ఎవ్రీ ఇయర్ కూడా ఇదే రిపీట్ అవుతుంది. చిన్న నది వచ్చేసరే కానీ చాలా ఇబ్బంది అవుతుంది. నేవల్ డాక్టర్ రావడం వల్ల అక్కడ ఫ్లైఓవర్స్ కట్టేస్తారు సార్. ఫ్లోటింగ్ వెళ్ళలేదు సార్. ముందు వాటర్ ఈజీగా వెళ్ళిపోయి వాటర్ అయితే మటుకు వెళ్ళట్లేదు. దానివల్ల ఇలా ఓల్డ్ అయిపోయి ఊర్లోకి వచ్చేస్తుంది సార్. నేవీ వల్లే సార్. అంతకు ముందు అవును సార్, కనిపిస్తుంది గ్రామం, నదీ ప్రాంతం అంతా కూడా గ్రామం మీద వచ్చింది. మనం చూడొచ్చు శారదా నది అంతా కూడా గ్రామం మీదకి వెళ్ళింది. మొత్తం ఊర్లోకి వెళ్ళిన పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. అలాగే ఇటువైపు ఉన్నటువంటి పంట పొలాలకు ఇబ్బంది కలిగింది. నదీ పరివాహక ప్రాంతం అంతా కూడా ఊరు మీదకి వెళ్ళింది మనం చూస్తున్నాం. ఊరు ప్రాంతం వైలోవ ఊర్లోకి వెళ్ళింది మనం చూస్తున్నాం. ఆ గుడి పక్క ప్రాంతం అంతా కూడా మొత్తం అంతా చూడొచ్చు. అది ఊళ్ళోకి వెళ్లే మార్గం. ఊళ్ళో వెళ్లే మార్గంలోకి మొత్తం శారదా నది ఉగ్రస్వరూపాన్ని అంతా కూడా వైలో ఊళ్ళోకి చూపిస్తుంది. మనం ఇది మామూలు సాధారణ సమయంలో ఇదంతా కూడా సీసీ రోడ్, సిమెంట్ రోడ్. ఈ మార్గం ద్వారానే నదీ ప్రాంతం దగ్గర వెళ్తారు. ఈ ప్రాంతం అంతా మునిగిపోయిన పరిస్థితి మనం చూడొచ్చు. ఇది సాధారణ సమయంలో ఇది రోడ్డు భాగం, కానీ ఇప్పుడు మనం ఇదంతా వరద ప్రవాహం ఉంది. శారదా నది ఉగ్రస్వరూపం చూస్తున్నాం. ఇక్కడ స్థానికులను వీటితో మాట్లాడదాం. ఏమంటారు, ఎలా ఉంది ఇక్కడ ఊరి పరిస్థితి? ఎంతవరకు వచ్చింది ఊళ్ళోకి నీరు? ఎంతవరకు వచ్చింది? చాలా కష్టంగా ఉందండి. మాకు నేవీ వచ్చిన కాంచి ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. ప్రతి సంవత్సరం
ఇలాగే అటేమో ప్రతిసారి రైతులు పంట పొలాలు వేస్తున్నారు, నష్టపోతున్నాం. అలా ఆక్వా రైతులు కూడా అంతే. ఈ నేవీ ఎప్పుడు వచ్చిందో, నేవీ బ్రిడ్జి కట్టారు, కింద మెస్ పెట్టేశారు. ఈ నదిలోంచి వెళ్ళి మొత్తం చెత్త మొత్తం జస్ట్ జామ్ అయిపోయి ఫ్లోటింగ్ బ్యాక్ వచ్చేస్తుంది. అదే ఇది మనం చూడొచ్చు. మన వెనక కనిపిస్తోంది వైలోవ గ్రామం సంబంధించినటువంటి బోర్డు ఇది. అంటే గ్రామం మామూలు సమయంలో ఇదంతా కూడా రోడ్, ఇది సీసీ రోడ్. ఈ మార్గంలోనే రాకపోకలు జరుగుతాయి, ఈ మార్గంలోనే ప్రజలంతా ఊళ్ళోకి వెళ్తారు, ఈ మార్గం నుంచి వెళ్ళే పరిస్థితి. కానీ ఇప్పుడు మనం చూడొచ్చు మొత్తం ఇదంతా కూడా మునిగిపోయిన పరిస్థితి. చాలా లోతుంది. సుమారుగా ఒక మనిషి నిలబడితే గుండెల వరకు కూడా వచ్చేటువంటి లోతు, 7 అడుగుల లోతు. ఇప్పుడు చెప్తున్నారు వీళ్ళు, ఇప్పుడు ఉన్న ప్రాంతంలో 7 అడుగుల పైన లోతు ఉంది. అయితే కొంత తగ్గింది. అంటే నిజంగా కనుక ఉదయం కనుక వచ్చినట్టయితే ఆ ఊరు భాగంలో మనకు కనిపిస్తున్నటువంటి ఆలయ భాగం ముందు నుంచి కూడా అక్కడి నుంచి ఒక 1/2 కిలోమీటర్ ముందుకే నీళ్ళు వచ్చాయి. ఇప్పుడు కొంత ఉధృతి తగ్గింది కాబట్టి కొంచెం మనకు కనిపిస్తుంది. మనం చూడొచ్చు చివరికి ఇక్కడ ఉన్నటువంటి పాఠశాల బిల్డింగ్, మన పాఠశాల కూడా కనిపిస్తుంది, అది కూడా మునిగిపోయిన పరిస్థితి. శారదా నది ఉగ్ర స్వరూపం మనం చూస్తున్నాం. ఏమంటే చెప్పండి. సంవత్సరానికి ఒకళ్ళు లేదు ఈ నదికి దహనం అయిపోతున్నారు, చనిపోతున్నారు సార్. ఈతకి వెళ్ళడం, వ్యవసాయం చేసుకోవడం, ఒకళ్ళు లేదు ఇద్దరు చనిపోతున్నారు సార్ ఈ శారదా నదిలో పడి. మా ఊర్లో ప్రతి సంవత్సరం రిపీట్ అవుతుంది సార్. పైనుంచి ఏదో చెప్తున్నారు, ఫ్లైఓవర్ బ్రిడ్జి కడతామంటున్నారు, ఏదో పడవలు ఇస్తామంటున్నారు, కానీ ఇక్కడ కట్టడానికి అవుతుంది సార్. మా టెంపుల్ ఉంది సార్ ఇక్కడ అవతల పక్క. టెంపుల్ దగ్గర అటు ఇటు కొండ ఉంటుంది అనమాట, అది కట్టడానికి అవుతుంది సార్. ఒక 5-6 గ్రామాలకు కూడా రహదారి అవి మరిపాలెం కానీ అలా వెళ్ళిపోవచ్చు సార్. చాలా రీసెంట్గా 2 months బ్యాకే మా పెదనాన్న గారు శారదా నదిలో పడి చనిపోయారండి. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ ప్రాంతంలో వరద వచ్చిన సమయంలో సహాయక చర్యలు కానీ, అలాగే మీకు వరద వచ్చిన ప్రాంతంలో ఏ రకమైన సహకారం జరగాలంటారు? ఏ రకమైన సహకార చర్యలు లేవు సార్ మాకు. సార్ ఈ నది ఊళ్ళో చాలా ఇబ్బంది పడతాం సార్. ఆక్వా రైతులే కాదు, మన పంట పొలాల రైతులు అందరూ వివచ్చంగా ప్రతి సంవత్సరం ఇదే. రీసెంట్గా మా డాడీ గారు చనిపోయారు 2 months క్రితం, 2 months క్రితం. ఇదే నదిలో ఈ వరద వల్ల ప్రతి సంవత్సరం ఇదే ఇబ్బంది సార్. మెయిన్ ఏంటంటే నేవీ వల్ల మాకు ఇబ్బంది అయిపోతుంది సార్. నేవీ వాళ్ళు కింద బ్రిడ్జిలు కట్టేశారు, వాటర్ పోవడానికి చాయిస్ లేదు మెయిన్. దానివల్ల ఫోర్స్ మొత్తం ఊర్లో రావడం, అటుపక్క రైతులకు ఇబ్బంది, ఆక్వా రైతులకు ఇబ్బంది, పంట పొలాలు ఇబ్బంది, అందరూ ఇబ్బంది పడుతున్నారు సార్. ఊరు మొత్తం అది సార్. ప్రస్తుతం వైలోవ గ్రామస్తులకి సహకారం, ప్రభుత్వం నుంచి సహకారం కోరుతున్నారు. ముఖ్యంగా వరద సమయంలో రాకపోకలు సాగించడానికి కావలసినటువంటి పైవంతు నిర్మాణం చేయాలని చెప్తున్నారు. ప్రతిసారి వరద వచ్చిన ప్రతిసారి కూడా గ్రామం అంతా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. పాఠశాలలు మునిగిపోయాయి. రహదారి మీద సుమారుగా 7 అడుగుల పైగానే నీరు ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం పట్టించుకోవాలి. కనీసం వచ్చే ఏడాదికైనా వరద వచ్చే సమయానికి సహాయక కార్యక్రమాలు చేయాలి. ప్రభుత్వం వెంటనే ఇక్కడ పై వంతెనలు వరద సమయంలో ఈ గ్రామస్తులు ఇబ్బంది పడకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో ఆదిత్య పవన్, అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం వైలోవ నుంచి.